మొత్తం వచ్చేస్తున్నా ఏం వాళ్ళు సంశయించట్లేదు. వీడియో వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడేమో అని కంప్లైంట్ ఇచ్చినా మన ఎవడో చేసేది. అయితే నాకు చెప్పాను కదా మీకు ఇంతకుముందు, నాకు ఆ సనాతన ధర్మంలో ఒక మంత్రం చాలా నచ్చింది. అది ఆ మంత్రం ప్రకారం మన ఎవరైనా తిడితే వాడి పుణ్యం అంతా మనకు వచ్చేస్తుంది, మన పాపం అంతా వాడికి వెళ్ళిపోతుంది. ఈ మంత్రం నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే శప్యమానస్య పాపం శపంతమని గచ్చతని, మొట్టమొదటి వాడి పుణ్యం మనకు వచ్చేయడంతో ఆగదు, మన పాపం కూడా వాడికి వెళ్ళిపోతుంది. అనుకునేవాడిని ఈ చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని, మోడీని ఇలా బండ బూతులు తిట్టేస్తుంటారే, అయినా వాళ్ళు ఎంత పాపులర్ ఎలా అవుతున్నారు అంటే ఆ తిట్టిన ప్రతి తిట్టుకి తిట్టిన వాడి పుణ్యం అంతా వాళ్ళకి పోతుంది, వీళ్ళకున్న పాపం, వీళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళకి పోతున్నాయి. సేకరించకపోతే అలాగే వాళ్ళకే పోతుంది. మనం స్వీకరించి కొన్ని ఎలా ఉంటాయంటే వెంటనే మనకు తెలియకుండా స్పందన వస్తుంది, ఇలా అంటాడా మన్ని అని. దానికి ఇది శప్యమానస్య పాపం శపంతు మనకు వచ్చింది. సాక్షాత్తు వేదవ్యాసుడు చెప్పాడు మహాభారతంలో, తిట్టాడని ఏం ఫీల్ అవ్వకండి, తిట్టిన వాడి పాపం మొత్తం మన పాపం వాడికి కలిసిపోతుంది. వాడు ఏదైనా ఎప్పుడైనా పుణ్యకార్యం చేసి ఉంటే అది వచ్చి నీకు కలిసిపోతుంది, మేము వరి అవ్వకండి. అలాగే నన్ను తిట్టేవాళ్ళు అందరి పేర్లు